కరెక్ట్ గా ఆకలేటప్పుడు మైక్ ఇచ్చిండు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు అందరికీ మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన, సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక 20-25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రం అమలైంది. అది ఏది? అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ముంగట చెప్పినాడు, మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల రాజీనామా చేసుకున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళండి మిగతా అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతున్నారు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి? అటు ఇటు ఇటువంటి చూసారు. వెనకకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చెంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరమణారావు, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ సాబుడు ఇక్కడే ఉన్నాడు. విజయరమణారావు లేచాడు, ఆయనకు రేషం వచ్చింది, లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడు? నేను అనుకున్నాను, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే, మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి ఏమో 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిని మీరు బేకారు అని చెప్పాను. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అద్దం పలుకుతున్నాడు ఎక్కడికోడు గట్ల. ఇప్పుడు ఏంది? నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి? నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నీ నెత్తిలో గుజ్జులేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, చాతగాక, దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏదో పీకుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినావు. వచ్చి ఇవాళ ఏమైతుంది? చాతన అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసినా బయట మనం కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగింది వాళ్ళని, ఏందమ్మా ఏమైంది అని. ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు. అన్న మరి ఆయనకు ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేరు, అయినాడు పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనాయి? 4-5 లక్షల పెళ్లిలైనాయి. ఒక్కలకన్నా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే, అప్పుడు ఆదుకుంటారు మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం.
డిసెంబర్లో పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంటుగా ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000 డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు 7,500 కాదు 75 పైసలు ఇచ్చిండు వీడు 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు కానీ ఈయనున్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదొక్కటే కాదు మీకు యాదుకుండాలి ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి ఏది 3 పంటలకు ఇప్పుడేమంటాడు రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి నాడు ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్కు పోయినా రైతు దరఖాస్తు పెట్టిండా రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినవా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తర్కు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం గాని పైసా లంచం గాని లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు యాదికుందా మీకు కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి వెంబడే తెచ్చుకోండి ఎంబడే నేనేస్తా నేను ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాను ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడాడు ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉన్నది నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పు అడిగిన ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు ఇది ఎక్కడి నీతి రైతు ప్రమాణ పత్రం రాసించుడైంది ఎందుకు రాసి ఇవ్వాలి తెలియదా ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా ఎంపీటీసీకి తెలియదా ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగితం ఏమంటాడా కాగితంలో రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి వెళ్ళినాయని చెప్పి ఒక చెత్త మాట రైతును బదనాం చేసే మాట రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు 22,000 కోట్లు దారి వెళ్ళినాయి అంటాడు నాకు నిజంగా అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులను అడిగిన వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగిన 22,000 కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళినాయి ఏ ఊర్ల దారి మళ్ళినాయి ఏ సర్వే నెంబర్కి పోయినాయి ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా సారిగా మా పేరు చెప్పకూరు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పట్టేస్తారు వానకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెంట్ మంచిగా వచ్చింది రైతు బంధు వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలం కానీ వానకాలంలో పత్తేసిన వాళ్ళు వానకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా వానకాలంలో పత్తేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా జరగలాగా చెప్పు ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికి ఉంటుందా చెరుకుకుంటుందా పసుపుకుంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూములు ఎక్కడో జంగళ్ళు ఉంటాయి
ఆ జంగల్ ఉండే భూములలో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరుబాయి మీద నడవలేదు, నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తి వేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసకి లేలేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినట్టు మీకు. ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన, రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన. రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మా గైసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి ఏసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు. కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదేవిధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖాన పోతే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా ఇవ్వవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ఊళ్ళలో టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇది గిన్ని కట్లు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం. సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు ఆదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, మేడిగడ్డలో పర్రె పడ్డది, పర్రె మేడిగడ్డ బరాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సగం లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బారాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు అందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిండ్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలని చూస్తాను. ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మరి లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లన్నీ నడిచిపోయినాయి, చేయాల్సిన నీళ్లు మొత్తం చివరి పడి దాకా ఇవ్వచ్చు, ఎక్కడ కోదాడ దాకా ఇవ్వచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఏం దొరికేనా? కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే జిల్లా పరిషత్కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే
కొప్పుల ఈశ్వరన్ ఒక మంచి మాట చెప్పిండు, ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళప్పగించి కూసోకుండ్రి, అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి, నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కాదు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే ఒకటో రెండో కేసులు ఏం ఫరక్ పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఇగో మన కళ్యాణ్ గారు, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చింది మీకోసం. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక ఇద్దరు ముగ్గురిని పెడతాం, ఆగరణకు అటాచ్ చేస్తాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటుంది, మీకు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. రెండవది, హైకోర్టులో కూడా దావా వేస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గల్లీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇవాళ ఒక్క పిలుపు మీద కలిసినందుకే ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇవాళ ఒక్క మాట మీదకెళ్ళి, ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు మా అన్నలు వచ్చారు. ఇలా మనం అధికారంలో కూడా లేవు, నేను మీకు ఇవ్వగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేస్తున్న బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచగొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతలం దవడ మిగిలి గుద్దాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు, ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టిండ్రు, ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు, అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదంటలేదు. మనం కూడా మనుషులమే, చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సారుకు, మన కేసీఆర్ గారికి తుంటి ఎముక విరిగి ఆ 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే, నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో. మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళని కూడా కాదనుకుని ఈ ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు, వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం విషయం తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది పోయింది. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్క ఒక్క రోజున కేసీఆర్ జపం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా? కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉన్నదా ముఖ్యమంత్రిది? ఏడవైనా ఒకటే ఏడుపు, ఎక్కడైనా ఒకటే ఏడుపు, ఒకటే రాగం. ముఖం బాగలేక అద్దం పలగొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే, నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల చిరిగిపోయిన పని వేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి.
కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్లపాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు ఎవడన్నా కనుక. ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పిన కూడా సరిగ్గా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పిన. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్లకు తిరిగి అప్పచెప్పినాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటది, ఆదాయం ఉంటది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేముంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటదంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ తీయంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ తీయంగా ఖర్చులు ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టింది. ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలింది అని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో చెప్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలగలగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు కట్టంగా, అప్పులు కట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగిలిందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడప శాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇలా మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్ పేపర్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్లు అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పురా పోయి. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక కాడు ఒక్కటి ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇళ్ల మీద వాడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, మన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? పోనీ రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వరికి 1 రూపాయికి ఒక ఇల్లు ఇచ్చిన పని
ఇందిరా మిల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొట్టి ఆయన ఉన్న ఇళ్ళే కూలగొట్టి కలర్లు మార్చులు వేరు ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు. ఒక్క ఇటుక కట్టి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ని విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతున్నా తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. సంబంధం రాబోయే అంటే లేలే నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు, అందులో దొరకబడతా అని చూసిండు. ఆ తర్వాత కొన్ని రోజులు అది గోల కొడతా ఇది గోల కొడతా కొన్ని రోజులు ఎక్కులాడిండు. ఏం చేసిండే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల విషయంలో అంటే 6 గ్యారంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి 6 కేసులలో ఏదో ఇరికేయాల మీరు జైలు పంపాలన్నది మాత్రం బాగుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా అన్నదమ్ములు అడుగుతారు, అన్న మనం కూడా కొత్త కమిటీలు వేసుకోవాలన్న. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా, తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం. మొదటి సంవత్సరం ఒడిసిపోయింది, మనకు తెలిసి తెలియకుండా అయిపోయింది 1 ఇయర్. ఈ సంవత్సరం కూడా మొత్తం ఎలక్షన్లలో ఈ కొట్లాటలనే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ ఎలక్షన్లు వస్తాయి, మీకు తెలుసు నాకు తెలుసు. మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం చుడుతున్నాడు. రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణ పత్రం రాసియాలని చెప్పి శటకోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నా, గ్రామాలలో చర్చ పెట్టండి, రైతులను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా? దరఖాస్తు పెట్టుకునే అవసరం పడ్డదా? పడలే. ఇవాళ మాత్రం మళ్ళొక్కసారి ప్రమాణ పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు. మీకు ఇంకొక మాట యాదికి ఉండాలి. సరిగ్గా సంవత్సరం కిందట 28 డిసెంబర్ నాడు 28 డిసెంబర్ నుంచి జనవరి మొదటి వారం దాకా ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. యాదుకుందా? మర్చిపోయారు. రేవంత్ రెడ్డి అంటే మర్చిపోయింది, మీరు మర్చిపోకూరు. 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టారు. 1,06,00,000 మంది. అందులో ఏమేమున్నాయో ఎరికైనా దరఖాస్తులలో? పెన్షన్ కోసం అదే దరఖాస్తు అన్నారు, రైతు భరోసా కోసం అదే దరఖాస్తు అన్నారు, మీ పేరు తీసుకున్నారు, మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు పెట్టమంటున్నారు దరఖాస్తు? 1,06,00,000 కరెక్ట్ మాట చెప్పినాడు మా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళి చెప్పిండు? టైం పాస్, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, ఎగబెట్టాలన్న తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఓదికేమో
1,06,00,000 ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకుంటాం. ఇంకో దిక్కేమో కులగణన అని చెప్పి ఇంకో లెక్కలు తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు మళ్ళీ టైంపాస్ కార్యక్రమం కాబట్టి ఏమనాలి. అందుకే ప్రభుత్వం దగ్గర 12 సీజన్లు కేసీఆర్ గారు ఎట్లయితే 12 కాలాలు మీకు రైతు బంధు చేసిండో ప్రతి ఒక్క రైతు ఎన్నికలకు ముందు ఏమన్నాడు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరూ రెండేళ్ళు ఎగ్గొట్టిండా ఎంత అయింది లెక్క ఎంత నేను అనుకున్నా నాకంటే బేకారు లెక్క 30,000 బాకీ. ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకి ఎంత బాకీ. అవి ముసలికి చెప్పి తయారు పెట్టిన ఎడమకాలు చెప్పు పట్టుకుని రెడీ కూర్చోవా వస్తాడు కాంగ్రెస్ ఓటు ఓటు అని వస్తాడు ఏను ఒకటి అని చెప్పు. ఎందుకంటే దొరికేది ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు తప్పించుకున్నారు అనుకో ఆడోళ్ళకి ఫ్రీ అంట మొగోళ్ళకి డబల్ అంట. ఏం పడిందన్న ఆడోళ్ళకి ఫ్రీ వాళ్ళ భర్తలకు డబల్ ఏమున్నా చెప్పిగా ఈ కిసలకి వెళ్ళిపోతుంది ఈ కిసలకి వెళ్ళిపోతుంది అంత రేటు కదే కదా అట్లుంటుంది కదా కాంగ్రెస్ తో. అందుకే చెప్తున్నా అరిచేతుల స్వర్గంలో పెట్టుటోని ఎవరిని నమ్మద్దు. వాడు కేసులు పీసులు రాస్తాడు. ఇక ఏం రాసిన పేపర్ వాడు సిరిసిల్లలో ఏదో భారీ భూ కుంభకోణం నీ పొద కుంభకోణం. ఏ కుంభకోణం జరగలే ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు అవలగాళ్ళు ఎవరో ఒకరిద్దరు అవలగాళ్ళు అది కూడా చెప్తున్నాడు నేను. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతిలో 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మధ్య స్థిమితం తప్పి దివాళ పనులు చేస్తారు. ఆడ పైన ముఖ్యమంత్రి ఎట్లా ఇక్కడ ఈ అవలగాలు కూడా గట్లే ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీకు కూడా ఒకటే చెప్తున్నా. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా. మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది. టైం మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. దేశపతి శ్రీనివాస్ గారు మొన్న ఇక్కడికి వచ్చిండు దీక్షా దివసం. ఒక మంచి కథ చెప్పిండు మీకు యాదకుండా. నేను మళ్ళొక్కసారి కథ చెప్తా మీరు వినుండ్రి. అది తిన్నాక మనం పని చేసుకుందాం. ఆ తర్వాత భోజనానికి పోదాం.
ఒకసారి ఒక జంగల్ అడవిలా మరి పేద అడవి, ఇప్పుడు ఒకప్పుడు మన కొండరావుపేట అడవి లెక్క పేద అడవి, అది కూడా అసలు అడవిలో చాలా రకాల జంతువులు ఉండేది. అక్కడ సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. అయితే సింహం కొద్దిగా డల్ అయింది, ఎందుకో వయసు మీద పడ్డదో ఇంకోటి డల్ అయింది. కొద్దిగా డల్ కాగానే కొత్త రాజు ఎవరు అని చెప్పి నీళ్ళు రంగు పెడతారు. ఆ నీళ్ళు రంగు తోటి పెద్ద బకెట్ ఉండేనాడు. ఆయన నక్కవై బకెట్లో పడ్డది. బకెట్లో పడి బయటకు వచ్చేవారు మొత్తం నీలం కలర్ లో మారిపోయింది. ఉరికింది జంగలకు, ఉరికింది కొండరావుపేట జంగలకు పోయింది. పోయే వరకు అన్ని జంతువులు పరిశాన, ఇది ఇతర కొత్త జంతువు వచ్చింది, స్వర్గంకి వెళ్ళి వచ్చిందా, యాడికెళ్ళి వచ్చింది, ఇది నాగమాగం అయినాడు. అయినాక వాడు అప్పుడు నక్క కథ మీద, అబ్బా ఇదేదో కథ మంచిగానే ఉంది, నేను కొత్త కనబడుతున్నా వీళ్ళందరికీ. అక్కడ రారాజేమో కొద్దిగా ముసలాయన అయ్యిండు, కొద్దిగా పెద్ద మనిషి అయ్యిండు, కాబట్టి ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇక నాకు సందు దొరికింది, ఇప్పుడు నేను ఏది పడుతుంది అని చెప్పి చెప్పచ్చు అని చెప్పి, నేను దైవాంశ సంభూతుని, నాయనే మీ కొత్త రాజుని అని చెప్పి చెప్తే పాపం అందరూ కూడా కరెక్ట్ వీడితో కొత్త విచిత్రంగా ఉన్నాడని చెప్పి ఆయన కూర్చోబెట్టి తీసుకపోతే ఏమైంది, 4 రోజులు నడిచింది సినిమా. నడిచింది. ఇక రోజు ఇటుకుడు అటుకుడు, ఇటు దుంకుడు అటు దుంకుడు, పని చేసుడు లేదు, మన లేదు. ఆయనతో ఒక రోజు ఏమైంది, ఆయనతో అన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాక ఈ నక్క కూడా వచ్చింది, నీలం రంగు నక్క. పుసుకున్న అయితే ఏమైంది, వానబడితే ఏమైంది, రంగు మొత్తం పోయి. రంగు పోయినాక నక్క సంగతి ఏమైంది, ఈ బలిగింది, మళ్ళీ ఉరికించింది. సేమ్ టు సేమ్ ఇదే కథ తెలంగాణలో కూడా ఇలా జరుగుతుంది. ఒక నీలం రంగు నక్క, ఆ నీలం రంగు ముసలి నక్క కాంగ్రెస్. ఆ నక్కను మళ్ళొక్కసారి నమ్మి మోసపోయినాం. కానీ ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు జరుగుతాయి. మనకు కూడా మంచి జరిగింది, మనం బాధపడేది కూడా ఏం లేదు. 5 ఏళ్ళు మనం కూడా అధికారానికి దూరం అయితే, మనం కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసింటే వాటిని మనం కూడా సరిదిద్దుకునే అవకాశం మనకు దక్కింది. అట్లాగే ప్రజలకు కూడా అర్థమైంది. ఎలక్షన్ల ముందు నేను ఒకటి విన్నా, ఆడాడ ఇంటుంటి నేను ఏమని కొంతమంది మాట్లాడుతున్నారు, మనం లోట్లకు పోతే ఏం కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నా అన్నారా లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ఇంకా పొలం అమ్మిస్తాడు, వాడు అది కూడా తెలియదు కదా. ఒక్కటి చెప్పాలి, కాకుండా చూసుకున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి గట్టిగా సప్పట్లతో మన నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక గట్ల చూసుకున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు వీళ్ళ సంగతి మీకు కనబడుతూనే ఉంది. నక్క నిజరూపం బయటపడ్డట్టు కాంగ్రెస్ అనే ముసలి నక్క నిజరూపం బయటపడ్డది. ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతారు. నిన్న నా దగ్గరికి ఒక జంట అమెరికాకి వెళ్ళి వచ్చారు. అమెరికాలో వాషింగ్టన్ డీసీలు ఉంటారు వాళ్ళు. పిల్లలు తీసుకొని సెలవులకు వచ్చారు డిసెంబర్లో. కలిసిపోతాం, ఫోటో దిగిపోతామని వచ్చారు హైదరాబాద్. వచ్చినాక మాట్లాడుకుంటా ఆ అమ్మాయిది మన చొప్పదండి కాన్స్టిట్యున్సీ మల్యాల అన్నాడు. అన్న బాగున్నారా, అంత పాత కరీంనగర్లు ఎట్లున్నారు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది అమ్మాయి. నల్గొండ పిల్లగాని చేసుకున్నది. పిల్లలు అమెరికా వాళ్ళు వల్ల అక్కడనే పుట్టిరు, అన్నీ పెరుగుతాను. ఆ అమ్మాయి అంటాను, అన్న వాస్తవం చెప్తున్నానే, నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ సంవత్సరం చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా పిచ్చోని చేతిలో రాయిపోయినట్టుంది తెలంగాణ అనుకుంటే ఏమంటాను తెలుసా నన్ను. పాప అమ్మాయి అమాయకంగా అడిగింది, అన్న ఏం చేయరాదా, ఏం చేయాలని నేను అన్నా. ఏం చేయాలమ్మా నేను ఏం చేయరాదా, ఏమన్నా చేసి ఏం చేయరాదు తల్లి, ఇంకో 4 ఏళ్ళు. ఎందుకంటే ఒక ఓటు తప్పు, ఒక ఓటుకు శిక్ష, ఒక తప్పు ఓటు వేస్తే శిక్ష ఎంత, 5 ఏళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలైన తప్పు ఈసారి కాకుండా చూసుకునే బాధ్యత మీది, నాది, మనందరిది. పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎవరెవరైతే కొట్లాడతారో వాళ్ళకు అన్ని రకాల సహకారం, వాళ్ళకు అన్ని రకాల పూర్తి బ్యాకప్ నేనుంటా, సహకారంగా నేను నిలబడతా. సిరిసిల్లలో గ్రామాన, మన సిరిసిల్ల జిల్లాలో గ్రామాన గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. తప్పకుండా కలిసికట్టుగా కదం దొక్కుదాం. నీరసపడే అవసరం లేదు, కేసులకు భయపడే అవసరం అంతకంటే లేదు. మీరు టీవీలు చూసి పేపర్లు చూసి వాడు తాటికాయంత అక్షరాలతో రాయంగానే మీరు ఆగం కాకుర్రి. సోషల్ మీడియాలో ఈ మధ్యన కొన్ని నిజాలు వస్తున్నాయి, అవి చూడున్నారు అప్పుడప్పుడు. పేపర్ వాళ్ళని చూసి మీరు ఆగం కాకురు. పేపర్ వాళ్ళని ఏమంటలేను, మీరు ఆయన నన్నేమని అనుకునేరు. మీరేం చేయలేరు, మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీరేం చేయలేరు. కానీ మా విలేకరు సోదరులను నేను అంటలేను. మీరంటే గౌరవం ఉంది. ఉద్యమంలో మాత్రం కలిసి పని చేసిన వాళ్ళు సీరియస్గా చూడతాం. వాళ్ళు పైన మాత్రం ఏందో సిరిసిల్లలో కుంభకోణం లంబకోణం, ఏ కుంభకోణం మనం చేయలే, ఏ తప్పు చేయలే.
ఏ గాడిద కొడుకు మనం పీకేది కూడా ఏం లేదు, అది కూడా చెప్తున్నా. కాబట్టి తప్పకుండా మీకు అండగా నేనున్నా, మన జిల్లా పార్టీ ఉన్నది, రాష్ట్ర పార్టీ ఉన్నది, న్యాయవాదుల బృందం ఉన్నది, కింద న్యాయస్థానం ఉంది, పైన దేవుడున్నాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒక్కొక్కరి సంగతి మళ్ళా చూసుకుందాం. అందరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, కింద భోజనాలు ఉన్నాయి, బువ్వ తినేటోళ్ళు బువ్వ తినుండ్రి, తర్వాత మీదికి రండి, లేదా మొదలే ఫోటోలు దిగుదామంటే ఫోటోలు దిగుదాం. అందరికీ మళ్ళీ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాయక్ సాబ్ ఆగుజరా, జై తెలంగాణ.